హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజు నేను మామిడి తాండ్ర ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఒక ఫ్రెష్గా కేజీ మామిడి పండ్లు తీసుకొని శుభ్రంగా కడిగి జ్యూస్ చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి కేజీ మ్యాంగోలోకి ఒక హాఫ్ కేజీ బెల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ దీంట్లో కూడా మిక్సీ చేసుకోవాలి. దీంట్లోనే ఒక 5-6 ఇలాచీలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి రెండింటిని మిక్స్ చేసి కలపాలి. జ్యూసును బెల్లము కలిసేలాగా కలుపుకోవాలి. ఒక కళాయి తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుందాము. ఈ జ్యూస్ దీంట్లో పోసేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి, దగ్గరికి అయ్యేదాకా ఉడకనివ్వాలి. సగం జ్యూస్ అయిపోవాలి కిందికి. ఇలా మొత్తం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి పోసుకోవాలి. నెయ్యి అది మన ఇష్టం అండి. మంచి ఫ్లేవర్ రావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. నేను ఒక 5-6 టీ స్పూన్లంతా పోసాను. కలుపుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి నెయ్యి వేసుకుంటే. మళ్ళొకసారి స్టవ్ ఆన్ చేసి ఉడకనివ్వాలి. బాగా దగ్గరికి కానివ్వాలి, తీగ పాకం వచ్చేలాగా రానియాలి. మనం గంటతో కడుపుతూ ఉంటే ఇలా సాగాలి. చూసారా, లేయర్ లాగా పడుతుంది. ఇలా ఉడకనివ్వాలి. బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సరిపోతుందండి. ఇలా రానివ్వాలి. మనం కలుపుతూ ఉంటే ఇట్లా లేయర్ లాగా పడుతుంది కదా, చిక్కగా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకుందాము. ఆ ప్లేట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రాసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం పాకం చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో వేసేసుకోవాలి. దీన్నంతా సమానంగా చేసుకోవాలి. దీన్ని ఒక 3 డేస్ ఎండలో ఆరబెట్టాలి. చూసారా ఎంత చక్కగా మనకు బయట అమ్మిన మామిడి తాండ్ర లాగానే ఎంత చక్కగా వచ్చిందో. అంతే అండి, మామిడి తాండ్ర రెడీ. ఇలా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గృహిణి ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.